హాయ్ అండి అందరికీ. మార్నింగ్ పార్ట్ అయితే అయిపోయింది శివాంశుది. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కోసం మాత్రం ఇలా చేస్తానండి వీక్లీ 2 టైమ్స్. నేనైతే అస్సలు తిననండి ఇది. నేనైతే రైస్ అండ్ కర్రీస్ తింటేనే ఫుల్ఫిల్ అవుతుందండి. అందుకే ఫుల్ గా వంకాయ శనగాకు కర్రీ, పాలకూర పప్పు, పెరుగు, అన్నం మంచిగా తినేసాను. ఇదైతే తన కోసం అండి. అన్ని కూడా ఒక గుప్పెడు తీసుకున్నానండి. తెల్ల బెబ్బర్లు, పెసరులు, బ్రౌన్ బెబ్బర్లు 3 కూడా ఒక్కొక్క గుప్పెడు తీసుకొని ఇలా అన్ని వెజిటేబుల్స్ ని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వాటిని ఒక విజిల్ ఉడికించాక ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా 70% ఉడికించానండి. వాటర్ అయితే కరెక్ట్ గా వేసాను, ఏది కూడా వంపకుండా. అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. రాగి జావా అండి. రాగి జావాకు నేనైతే బరకగా మిక్సీ పట్టుకుంటానండి. నీళ్లు మరిగించుకునేటప్పుడే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని బాగా మరిగిపోయాక మిక్సీ పట్టుకున్న జావని వేసేసుకోవడమే. ఈ రోజు మా హస్బెండ్ హెల్తీ లంచ్ ఇదేనండి. మనకి ఇలాంటివి పోవండి. ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.